ఈ దేశంలో అసలు జరుగుతున్నది ఏంటంటే మతాల పేర్లతో క్రైస్తవుల మీద దాడి చేసే కుట్ర చేస్తున్నారు. క్రైస్తవులు చర్చి నడిపినా మీకు సమస్యనే, క్రైస్తవులు హాస్పిటల్ కట్టినా మీకు సమస్య, క్రైస్తవులు పాఠశాల పెట్టినా మీకు సమస్య, క్రైస్తవులు రోడ్డు మీద పేదలకి, నిరాశ్రయులకి, అనాథలకి, వితంతులకి, విధవలకి భోజనాల పేరిటితో సర్వీస్ చేసినా మీకు సమస్యనే. క్రైస్తవుడు ఏది చేసినా సమస్య. కాబట్టి ఈరోజు మేము కట్టుకున్నటువంటి చర్చిల్ని కూలగొడుతున్నారు పర్మిషన్ లేదని. ఇప్పటి వరకు నేను చెప్తున్నా, విత్ ప్రూఫ్ చెప్తున్నా, విత్ ఎవిడెన్స్ చెప్తున్నా. ఏ క్రైస్తవుడైనా ఏ హైందవ దేవాలయం మీద దాడి చేశాడా? నో ఎవిడెన్స్. ఏ క్రైస్తవుడైనా ఏ హైందవ మత గ్రంథాలను ఎప్పుడైనా చింపాడా? నో ఎవిడెన్స్. ఏ క్రైస్తవుడైనా ఏ హైందవ మత గ్రంథాలనైనా కాల్చాడా, కాళ్ళతో తొక్కారా? లేదు, నో ఎవిడెన్స్. కానీ ఇప్పటి వరకు హైందవులు పెద్దలుగా పిలువబడుతున్న కొంతమంది క్రైస్తవేతరులు క్రైస్తవుల దేవాలయాల్ని కూలగొట్టినట్టుగా వందల ఎవిడెన్సులు ఉన్నాయి. ఎవరైతే హైందవ పెద్దలుగా పిలువబడుతున్నారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేసేవాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు క్రైస్తవుల బైబిల్ అయినటువంటి మత గ్రంథమైనటువంటి పుస్తకాన్ని కాళ్ళతో తొక్కారు, తగలబెట్టారు, చింపేశారు. వందల ఎవిడెన్సులు ఉన్నాయి. ఇది సోషల్ మీడియాలో మీరు కూడా చూశారు. ఎక్కడ ఎప్పుడు ఏ క్రైస్తవుడు ఏ హైందవుని కానీ, ఏ హైందవ దేవాలయాల్ని కానీ, ఏ హైందవ మత గ్రంథాలని కానీ చింపినట్టు లేదు, తొక్కినట్టు లేదు, తగలబెట్టినట్టు లేదు, కూల్చినట్టు లేదు. ఎందుకు మీరు క్రైస్తవుల మీద పడి ఏడుస్తున్నారు? ఇవన్నీ చేసేదే హైందవుల పేర్లు చెప్పుకున్నటువంటి కొంతమంది సన్నాసి యదవలైతే వాళ్ళ కోసం మీరు మాట్లాడి దేశాన్ని ముక్కలు చేస్తున్నారని వాళ్ళ మీద చర్యలు కదా తీసుకోవాలి, వాళ్ళ మీద కదా గుణపాఠం చెప్పాలి, వాళ్ళని కదా పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాలి, వాళ్ళని కదా రిమాండ్కు పంపించాలి, మత సామరస్యాన్ని పాడు చేస్తున్నామని. అలా కాకుండా క్రైస్తవుల మీద పడి ఏడవటం అనేది చాలా కామెడీగా ఉంది సార్. ఇది ఎంత కామెడీ అంటే అంత కామెడీగా ఉంది.